భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయం. వేదభూమిగా పేరున్న భారతదేశంలో తరచూ తవ్వకాలలో ప్రాచీన ఆలయాల ఆనవాళ్లు, నాడు అక్కడ పూజలందుకున్న దేవీ దేవతల విగ్రహాలు బయటపడుతూనే ఉన్నాయి. వందలేళ్లుగా భూగర్భంలో ఉండిపోయిన ఆ విగ్రహాలు తవ్వకాల్లో బయటపడినప్పుడు చెక్కు చెదరకుండా ఉన్న ఆ మూర్తులను చూసి జనం షాక్ అవుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో అలాంటిదే ఓ అద్భుత ఘటన చోటు చేసుకుంది. మంచినీటి కోసం కొలను తవ్వుతుండగా అద్భుతమైన ఒక పంచముఖ శివలింగం బయటపడింది. ఈ వార్త విని ఎక్కడెక్కడి నుంచో జనం తండోపతండాలుగా అక్కడికి వచ్చి ఆ ప్రాచీన లింగాన్ని దర్శించుకున్నారు. శ్రావణ మాసం మరో 2 రోజుల్లో రానుంది అనగా జరిగిన ఈ ఘటన నెట్టింట వైరల్ అయింది. యూపీలోని బుదౌన్ జిల్లా దాతాగంజ్ తహసీలీ పరిధిలోని సరాయ్ పిపారియా గ్రామంలో మంగళవారం కొలను తవ్వుతుండగా ఓ అద్భుతమైన పంచముఖి శివలింగం బయటపడింది. ఇది దాదాపు 300 ఏళ్ల కిందటిది కావచ్చని స్థానిక బ్రహ్మదేవ్ ఆలయ పూజారి మహంత్ పరమాత్మదాస్ మహారాజ్ తెలిపారు. ఇక ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల వారికి తెలియడంతో పంచముఖి శివలింగాన్ని చూసేందుకు పోటెత్తారు. తన 13 ఎకరాల స్థలంలో తామర కొలను ఏర్పాటు చేసేందుకు తవ్వక పని చేపట్టగా ఈ లింగం బయటపడినట్లు పర్యావరణవేత్త షిప్రా పాఠక్ తెలిపారు. నదులు జల సంరక్షణ ఉద్యమాన్ని చేపట్టిన ఈమె ఈ స్థలంలోనే పంచతత్వ బౌద్ధశాల పేరిట ఒక పెద్ద నర్సరీని కూడా పెంచుతున్నారు. తన ఫౌండేషన్ ద్వారా ఏటా 5 లక్షల మొక్కల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్న పాఠక్ శివలింగం ఆవిర్భావాన్ని భగవద్ అనుగ్రహంగా పేర్కొన్నారు. కాగా శివలింగం పరిశీలనకు పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇస్తామని దాతాగంజ్ సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ ధర్మేంద్ర కుమార్ సింగ్ వెల్లడించారు.